బాధితులకు సత్వర న్యాయం పేరుతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రదర్శించిన అత్యుత్సాహం ఉద్రిక్తతకు దారితీసింది. జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ఎమ్మెల్యేకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే అక్రమ కట్టడం పేరుతో భవనాన్ని పాక్షికంగా కూల్చేశారు. దీనిపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామంటూ అధికారులు ఎమ్మెల్యేకు నచ్చజెప్పి పంపించారు. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం కంబంపాడలో వైసీపీకి చెందిన ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి భర్త చెన్నారావు భవనం నిర్మిస్తున్నారు. తమ స్థలాలను ఆక్రమించి అందులో అక్రమంగా భవంతి కడుతున్నారని కంబంపాటుకు చెందిన ముస్లిం మహిళతో పాటు విసన్నపేటకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకి ఫిర్యాదు చేశారు. కంబంపాడు వచ్చిన ఎమ్మెల్యే ఆ భవనాన్ని పరిశీలించారు. అది అక్రమ నిర్మాణమని భావించిన ఆయన వాటిని తొలగించి బాధితులకు స్థలం అప్పగించాలని ఆదేశించారు. అధికారులు తొలగించకపోతే తానే కూల్చేస్తానంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి పొక్లేన్ బుల్డోజర్తో భవనం వద్దకు చేరుకున్నారు. వైసీపీ ఎంపీపీ వర్గం కూడా అక్కడికి చేరుకుంది. దీంతో భద్రాచలం జాతీయ రహదారిలో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. ఆక్రమణ తొలగించే వరకు అక్కడి నుంచి కదలనని ఎమ్మెల్యే తన వాహనంపైకి ఎక్కి కూర్చున్నారు. మరోవైపు కూల్చివేత చర్యలను మైలవరం ఏసీపీ మురళీమోహన్ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కట్టడం కూల్చొద్దని సర్వే చేసి ఆక్రమణ ఉంటే తొలగిస్తామని అధికారులు చెప్పినా వినకుండా ఎమ్మెల్యే మొండిగా ముందుకెళ్లారు. బాధితులకు తక్షణమే న్యాయం జరగాలంటూ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. పోక్లేన్ సిబ్బంది దాబా దిగువ గది ఒకవైపు పాక్షికంగా కూల్చేశారు. ఆక్రమణను నిర్ధారించి చర్యలు తీసుకుంటామని, అప్పటి వరకు ఆ స్థలంలోకి ఎవరూ రావద్దని అధికారులు స్పష్టం చేయడంతో కూల్చివేతను తాత్కాలికంగా నిలిపివేశారు. మొత్తం మీద ఎమ్మెల్యే కొలికపూడి హడావడి అత్యుత్సాహం తిరువూరులో చర్చనీయాంశంగా మారింది.
వచ్చిన